చిట్యాల దాటిన తర్వాత కొండ మీద టెంపుల్ చూసుకోవచ్చు. శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానం చాలా బాగుంది. లొకేషన్ మాత్రం అదిరిపోయింది. సికింద్రాబాద్ నుంచి సిద్దిపేట ట్రైన్ మనం చేయాల్సి ఉంది. కానీ మండే ట్యూస్డే నాకు ఫీవరు. వెనస్డే రోజు ఆ ట్రైన్ అందుబాటులో లేదు. ఇవాళ థర్స్డే. ఇవాళ ఆ ట్రైన్ మొత్తానికి క్యాన్సిల్ చేశారు. ఆ ట్రైన్ అలాగే కాచిగూడ నుంచి నిజామాబాద్ వెళ్ళే డెమో ట్రైన్ కూడా క్యాన్సిల్ చేశారు. సో మనం ఇప్పుడు నడికుడి వ్లాగ్ని అయితే చేయబోతున్నాం. హే గైస్ అండ్ వెల్కమ్. నా పేరు లోక్నాథ్. మీరు చూస్తున్నారు గుంతకల్ వ్లాగర్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనం కాచిగూడ నుంచి నడికుడి వెళ్ళే డెమో ట్రైన్ యొక్క వ్లాగ్ని చేయబోతున్నాము. ఇది కాచిగూడ రైల్వే స్టేషన్. అక్కడ కనిపిస్తుంది గేట్ నెంబర్ 1. మనం గేట్ నెంబర్ 2లోంచి ఎంటర్ అవుదాం. ఇది గేట్ నెంబర్ 2. మనం గేట్ నెంబర్ 1లో కూడా టికెట్ ఇస్తారు. స్టేషన్ లోపలికి ఎంటర్ కాగానే మనకు రైట్ సైడ్ టికెట్ కౌంటర్స్ ఉంటాయి, అండ్ లెఫ్ట్ సైడ్ కూడా ఉంటాయి టికెట్ కౌంటర్స్. ప్లాట్ఫామ్ నెంబర్ 1లోకి అయితే మన ట్రైన్ వచ్చింది. మన ట్రైన్ మహబూబ్ నగర్ నుంచి కాచిగూడకు వస్తుంది, మళ్ళీ కాచిగూడ నుంచి నడిగుడికి వెళ్తుంది. ఇదే మన ట్రైన్ RCF రైల్ కోచ్ ఫ్యాక్టరీ. ప్రస్తుతం టైం చూసుకోవచ్చు 9:32 అవుతుంది. ట్రైన్ లోపలికి ఎంటర్ అయిపోయాము. ట్రైన్ లోపల చూసుకోవచ్చు సీట్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ మన ట్రైన్లో ఛార్జింగ్ సాకెట్స్ ఉన్నాయి, అలాగే వాష్రూమ్స్ కూడా ఉన్నాయి. సో నో ప్రాబ్లం. ప్లాట్ఫామ్ నెంబర్ 3లో చూసుకోవచ్చు హజరత్ నిజాముద్దీన్ నుంచి కోయంబత్తూరు వెళ్ళే కొంగు ఎక్స్ప్రెస్ వీక్లీ ట్రైన్. అది సిగ్నల్ ఇచ్చేసాడు. టైం చూసుకుంటే ప్రస్తుతం 9:40 అవుతుంది. మన ట్రైన్ 20 నిమిషాలు లేటుగా నడుస్తుంది. కదిలింది మన ట్రైన్. టైం కనిపిస్తుందా 9:42 అవుతుంది. స్పీడ్ చూసుకోవచ్చు. వామ్మో, క్రూజింగ్ స్పీడ్ మామూలు లేదుగా. బాయ్ బాయ్ కాచిగూడ. అంటే మన ట్రైన్ నెంబర్ 6779 కాచిగూడ నుంచి నడికుడి వెళ్తుంది. ఈ ట్రైన్ డైలీ ఉండదు, ఓన్లీ వారంలో 6 రోజులు మాత్రమే ఉంటుంది. శనివారం ఈ ట్రైన్ అందుబాటులో ఉండదు. కాచిగూడలో మార్నింగ్ 9:20కి బయలుదేరి మధ్యాహ్నం 2 గంటలకైతే నడికుడికి చేరుకుంటుంది. సోర్స్ ఇంకా డెస్టినేషన్ స్టేషన్స్ని వదిలేసి మన ట్రైన్ మొత్తం 18 స్టాప్స్లో ఆగుతుంది. అన్ని స్టేషన్స్లో కూడా అఫీషియల్ స్టాప్ 1 మినిటే. నేను ఆల్మోస్ట్ అన్ని స్టేషన్స్ కూడా కవర్ చేస్తాను, ఏ స్టేషన్ కూడా స్కిప్ చేయను. టికెట్ గురించి మాట్లాడుకుంటే కాచిగూడ నుంచి నడికుడికి 192 కిలోమీటర్లకి 45 రూపాయలు ఛార్జ్ చేశారు. మొత్తం ప్రయాణ సమయం 5 గంటలు తీసుకుంటుంది. ఫస్ట్ స్టాప్ అయిన విద్యానగర్కి మన ట్రైన్ చేరుతుంది. విద్యానగర్, జామియా ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్, సీతాఫల్ మండి స్టేషన్ అన్నీ కూడా పక్క పక్కనే ఉంటాయి. బాయ్ బాయ్ విద్యానగర్. సెకండ్ స్టాప్ జామియా ఉస్మానియాకి మన ట్రైన్ చేరుకుంది. చెప్పాను కదా, ఈ స్టేషన్స్ అన్నీ కూడా పక్క పక్కనే ఉంటాయి మల్కాజ్గిరి వరకు. జామియా ఉస్మానియా స్టేషన్లో జాగ్రత్త, గ్యాప్ చూసారు ఎంత ఉందో. బాయ్ బాయ్ జామియా ఉస్మానియా. వెల్కమ్ టు ఆర్ట్స్ కాలేజ్, మన ట్రైన్ యొక్క థర్డ్ స్టాప్. టైం చూసుకోవచ్చు 9:51 అవుతుంది. బాయ్ బాయ్ ఆర్ట్స్ కాలేజ్. సీతాఫల్ మండి స్టేషన్కి మన ట్రైన్ చేరుకుంది. వెల్కమ్ టు సీతాఫల్ మండి, 4th స్టాప్. సీతాఫల్ మండి నుంచి బయలుదేరిపోయాం. ప్లాట్ఫామ్ నెంబర్ 2లో చూసుకోవచ్చు లోకల్ ట్రైన్ ఫలక్నామా వెళ్ళేది. అండ్ బాయ్ బాయ్ సీతాఫల్ మండి. దీని తర్వాత మన ట్రైన్ యొక్క నెక్స్ట్ స్టాప్ మల్కాజ్గిరి జంక్షన్. మన ట్రైన్ ప్రస్తుతం 25 నిమిషాలు లేట్గా నడుస్తుంది. కొత్త జేసీబీలు సూపర్ ఉన్నాయి. మన ట్రైన్ ఇక్కడి నుంచి రూట్ డైవర్షన్ తీసుకుంటుంది. ఇక్కడ కనిపిస్తుంది ఈ ట్రాక్ సికింద్రాబాద్ వైపు వెళ్తుంది. మనం ఇక్కడి నుంచి రైట్ సైడ్ వెళ్తాం. కాలిపోయిన బోగిలు అక్కడ కనిపిస్తున్నాయా.
అండ్ కింద ఒక ట్రాక్ కనిపిస్తుంది కదా అక్కడ, ఆ ట్రాక్ నుంచి చెర్లపల్లి వైపు వెళ్తుంది. మనం ఇప్పుడు మల్కాజ్గిరి మీదుగా చెర్లపల్లికి అయితే వెళ్తాము. సికింద్రాబాద్ అవుటర్లో చూసుకోవచ్చు ట్రాక్ పనులు జరుగుతున్నాయి. మన ట్రైన్ స్పీడ్ అందుకుంది. మన ట్రైన్ ఇక్కడ బ్రిడ్జ్ పై నుంచి వెళ్తుంది. కింద నుంచి వెళ్తే చెర్లపల్లి, అదే విజయవాడ వైపు వెళ్తాము. ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదే. మనమైతే మల్కాజ్గిరి మీదుగా చెర్లపల్లి చేరుకుంటాము. లాలగూడ గేట్ స్టేషన్ని స్కిప్ చేస్తున్నాం, ఇక్కడ స్టాప్ లేదు. మల్కాజ్గిరి స్టేషన్కి మన ట్రైన్ చేరుకుంది. మల్కాజ్గిరి స్టేషన్ కోడ్ MJF. ఇక్కడ మొత్తం 3 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. ఇక్కడి నుంచి మనం రూట్ డైవర్షన్ తీసుకుంటాము. 15 నిమిషాలు లేట్గా మన ట్రైన్ కదిలింది. బై బై మల్కాజ్గిరి స్టేషన్. మల్కాజ్గిరి స్టేషన్ దాటిన తర్వాత దయానంద్ నగర్ దగ్గర మన ట్రైన్ రూట్ డైవర్షన్ తీసుకుంటుంది. ఇప్పుడు ఈ లైన్ కనిపిస్తుంది కదా, ఈ లైన్ మనకు టువర్డ్స్ నిజామాబాద్ వైపు వెళ్తుంది. అదే ఈ ట్రాక్ కనిపిస్తుంది కదా, ఈ ట్రాక్ మనకు నిజామాబాద్ నుంచి వచ్చే ట్రైన్స్ అన్నీ కూడా ఇటువైపు వెళ్ళిపోతాయి. కృష్ణా ఎక్స్ప్రెస్ ఇవి ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఇటు నుంచి వచ్చేస్తాయి. ఇది దయానంద్ నగర్ స్టేషన్. ఇది కూడా నేను ట్రైన్కి కంప్లీట్గా లాస్ట్లో ఉన్నాను. చూసుకోవచ్చు జనాలు ఎవ్వరు లేరు. మోస్ట్లీ చెర్లపల్లి ఏమైనా ఫుల్ అవుతారేమో చూడాలి. ఇక్కడ ట్రాక్ కనిపిస్తుంది కదా, మనం ఇందాక బ్రిడ్జ్ పైనుంచి వచ్చినప్పుడు మీకు ఒక ట్రాక్ చూపించాను చూడండి, విజయవాడ వైపు వెళ్తుందని. ఈ ట్రాకే. ఇప్పుడు మనం ఈ ట్రాక్లోకి కలిసిపోయాం. వెల్కమ్ టు చెర్లపల్లి. ఇక్కడికి మన ట్రైన్ 18 కిలోమీటర్స్ చేరుకుంది. గంట లేటుగా నడుస్తుంది. చెర్లపల్లి స్టేషన్కి మన ట్రైన్ చేరుకుంది. చెర్లపల్లి స్టేషన్ కోడ్ CHZ. చెర్లపల్లి నుంచి మన ట్రైన్ బయలుదేరింది. చెర్లపల్లి తర్వాత మన ట్రైన్ యొక్క నెక్స్ట్ స్టాప్ గట్కేసర్. చెర్లపల్లి నుంచి చూస్తున్న వాళ్ళు మన వ్లాగ్ని లైక్ చేయడం మర్చిపోవద్దు. బై బై చెర్లపల్లి. గట్కేసర్ స్టేషన్కి మన ట్రైన్ చేరుకుంది. మన ట్రైన్ గంట లేటుగా నడుస్తుంది. టైం చూసుకోవచ్చు, చూపిస్తున్నాగండి. టైం చూడొచ్చు, 11 గంటల 3 నిమిషాలు అవుతుంది. మన ట్రైన్ దాదాపు గంట లేట్గా నడుస్తుందిలే అండి. ఇక్కడ జనాలు బాగానే ఉన్నారు. వెల్కమ్ టు బీబీ నగర్. బీబీ నగర్ స్టేషన్కి మన ట్రైన్ చేరుకుంది. బీబీ నగర్ నుంచి మన ట్రైన్ బయలుదేరిపోయింది. బీబీ నగర్ తర్వాత మన ట్రైన్ యొక్క నెక్స్ట్ స్టాప్ నాగిరెడ్డిపల్లి. కాచిగూడ నుంచి మనకు చెర్లపల్లి వరకు అయితే ట్రైన్ నార్మల్ స్పీడే వచ్చింది. చెర్లపల్లి దాటిన తర్వాత స్పీడ్ మాత్రం మామూలు లేదు, ఒక రేంజ్లో కొట్టేశాడు ఫాస్ట్ మాత్రం. అండ్ క్రూజింగ్ స్పీడ్ కూడా మన ట్రైన్ చాలా బాగుంది. బాయ్ బాయ్ బీబీ నగర్. అండ్ మన ట్రైన్లో ఫుడ్ గురించి భయపడిన అవసరం లేదు, ఏదో ఒక ఫుడ్ వస్తూనే ఉంది. ఈ ట్రాక్ కనిపిస్తుంది కదా, ఈ ట్రాక్ వెంట పోతే మనం కాజీపేట వరంగల్కి వెళ్తుంది ఈ ట్రాక్. మనం ఇక్కడ నుంచి రైట్ సైడ్ వెళ్ళిపోతాము. చూసారు కదా, మన ట్రైన్ ఇక్కడ నుంచి రూట్ డైవర్షన్ తీసుకుంది. అండ్ ఇక్కడి నుంచి మన ట్రైన్ మొత్తం సింగిల్ ట్రాకే, సో క్రాసింగ్లు పడే ఛాన్స్ అయితే ఎక్కువగానే ఉంటుంది. కలుపు తీస్తున్నారు పొలంలో. బొమ్మాయిపల్లి స్టేషన్. యాక్చువల్లీ స్టాప్ లేదు ఇక్కడ, కానీ ఎందుకు ఆపేశాడు. దూరంగా అక్కడ కొండ కనిపిస్తుంది కదా, అదే భువనగిరి.
బొమ్మాయిపల్లి స్టేషన్ నుంచి బయలుదేరిపోయింది. నాగిరెడ్డిపల్లికి మన ట్రైన్ చేరుకుంది. నాగిరెడ్డిపల్లి స్టేషన్ కోడ్ NRDP. నాగిరెడ్డిపల్లి నుంచి మన ట్రైన్ బయలుదేరిపోయింది. నాగిరెడ్డిపల్లి తర్వాత మన ట్రైన్ యొక్క నెక్స్ట్ స్టాప్ వలిగొండ. అండ్ నాగిరెడ్డిపల్లి నుంచి మన వీడియోస్ని చూసేవాళ్ళు లైక్ చేయడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్ నాగిరెడ్డిపల్లి. వలిగొండ స్టేషన్కి మన ట్రైన్ చేరుకుంది. వలిగొండ స్టేషన్ తర్వాత మన ట్రైన్ యొక్క నెక్స్ట్ స్టాప్ రామన్నపేట. ప్లాట్ఫామ్ చాలా చిన్నగానే ఉంది. వలిగొండ దాటిన తర్వాత లొకేషన్ చూడండి, నెక్స్ట్ లెవెల్ ఉంది కొండ. మూసీ రివర్. వాటర్ అయితే అంత ఎక్కువగా ఏం లేవు, నార్మల్గానే ఉన్నాయి. ఇక్కడి నుంచి లొకేషన్ చాలా బాగుంది, చూసారా? ఆ కొండ దూరంగా బ్రిడ్జ్ కనిపిస్తుందా? మీకు కనిపిస్తుంది ఇందులో. బ్యూటిఫుల్ అంతే. రామన్నపేట రైల్వే స్టేషన్కి దగ్గరలో ఉన్నాము. సిగ్నల్ కోసం వెయిటింగ్. లొకేషన్ చూడండి, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. వెల్కమ్ టు రామన్నపేట రైల్వే స్టేషన్. రైల్వే స్టేషన్ కోడ్ RMNP. రామన్నపేట రైల్వే స్టేషన్కి మన ట్రైన్ చేరుకుంది. ఇక్కడికి 11:55కి రావాలి, కానీ 12:15 అవుతుంది. గంట 20 నిమిషాలు లేట్గా నడుస్తుంది మన ట్రైన్. టైం చూడొచ్చు, 12:15 అవుతుంది. అండ్ రామన్నపేట నుంచి మన వీడియోస్ని చూసేవాళ్ళు లైక్ చేయడం మర్చిపోవద్దు. రామన్నపేట తర్వాత మన ట్రైన్ యొక్క నెక్స్ట్ స్టాప్ చిట్యాల. బాయ్ బాయ్ రామన్నపేట. వెల్కమ్ టు చిట్యాల. చిట్యాల స్టేషన్కి మన ట్రైన్ చేరుకుంది. చిట్యాల స్టేషన్కి రైట్ సైడ్ వ్యూ ఇది. చిట్యాల స్టేషన్ కోడ్ CTYL. చిట్యాల నుంచి మన ట్రైన్ బయలుదేరిపోయింది. చిట్యాల తర్వాత మన ట్రైన్ యొక్క నెక్స్ట్ స్టాప్ శ్రీరాంపురం. బాయ్ బాయ్ చిట్యాల. చిట్యాల నుంచి మన వీడియోస్ని చూసేవాళ్ళు లైక్ చేయడం మర్చిపోవద్దు. చిట్యాల దాటిన తర్వాత కొండ మీద టెంపుల్ చూసుకోవచ్చు, శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానం. చాలా బాగుంది, లొకేషన్ మాత్రం అదిరిపోయింది. అండ్ చిట్యాల దాటిన తర్వాత నార్కట్పల్లి స్టేషన్ స్కిప్ చేస్తాము, స్టాప్ లేదు అక్కడ. సూపర్. జై హనుమాన్. వెల్కమ్ టు శ్రీరాంపురం. పాస్ పోయినకి పోయిండు, ట్రైన్ ఆపేశారు. ఎక్కేసిండు. బాయ్ బాయ్ శ్రీరాంపురం. ఈ తర్వాత మన ట్రైన్ ఇక్కడ నెక్స్ట్ స్టాప్ నల్గొండ. నల్గొండ స్టేషన్కి మన ట్రైన్ చేరుకుంది. నల్గొండ స్టేషన్ కోడ్ NLDA. ఇక్కడ మొత్తం 2 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. మన ట్రైన్ ఇక్కడికి 11:24కి రావాల్సింది, కానీ టైం ప్రస్తుతం చూపిస్తున్నాగండి. అక్కడ కనిపిస్తుందా? 12:50. గంట 20 నిమిషాలు లేట్గా నడుస్తుంది మన ట్రైన్.
ఇక్కడికి మన ట్రైన్ మొత్తం 115 కిలోమీటర్లు కవర్ చేసింది. నల్గొండ స్టేషన్ రైట్ సైడ్ వ్యూ ఇది. నల్గొండ స్టేషన్లో మన పక్క ప్లాట్ఫామ్లో చూసుకోవచ్చు. ట్రైన్ నెంబర్ 12755 కాకినాడ పోర్ట్ టు భావనగర్ టెర్మినస్ వెళ్ళే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ వస్తుంది. వ్యాప్ 7 విజయవాడ డివిజన్కి సంబంధించిన లోకోమోటివ్. నల్గొండలో కాకినాడ భావనగర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ వెళ్ళిపోయింది కదా, దాని తర్వాత మరొక ట్రైన్ క్రాసింగ్ పెట్టాడు. ఇదే రేపల్లె సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్కి. ఈ ట్రైన్ నెంబర్ 17646. టైం ప్రస్తుతం మీకు కనిపిస్తుంది అనుకుంటాను, అక్కడ 110 అవుతుంది. వచ్చేస్తుంది రేపల్లె సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ వ్యాగ్ 9 HC విజయవాడ లోకోమోటివ్. ఈ ట్రైన్ లాగ్ నేను చేశాను ఆల్రెడీ, చూడకపోతే చూడండి, చాలా బాగుంటుంది. LHB కోచెస్కి అప్గ్రేడ్ చేశాడు ఈ ట్రైన్ని. మన ట్రైన్కి సిగ్నల్ వచ్చేసింది, కదిలింది కూడా. బాయ్ బాయ్ నల్గొండ. నల్గొండ తర్వాత మన ట్రైన్ ఇక్కడ నెక్స్ట్ స్టాప్ త్రిపర్తి. అండ్ నల్గొండ నుంచి మన వ్లాగ్స్ని చూసేవాళ్ళు లైక్ చేయడం మర్చిపోవద్దు. గుంటూరు నుంచి నల్గొండ మధ్య 2 లైన్కి సంబంధించిన పనులు నడుస్తున్నాయి. కొన్ని చోట్ల నేనైతే అబ్జర్వ్ చేశాను. ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు, ఇక్కడ సైడ్లో వర్క్ నడుస్తుంది. రాయనిగూడెం ఇక్కడ స్టాప్ అయితే లేదు. రాయనిగూడెం ఈ స్టేషన్లో స్టాప్ లేదు, స్కిప్ చేస్తాడు అనుకున్నాను కానీ స్టాప్ చేశాడు. మోస్ట్లీ ఏదైనా ట్రైన్కి క్రాసింగ్ పెట్టాడేమో మరి. గూడ్స్ ట్రైన్కి క్రాసింగ్ పెట్టాడు మన ట్రైన్ని. తిప్పర్తి స్టేషన్కి మన ట్రైన్ చేరుకుంది. ఊరి పేరు తప్పు వెళ్తే మాత్రం క్షమించండి. ఈ కుక్కడం స్టేషన్లో దాదాపుగా 20 నిమిషాలు ఆపేశాడు. పేరుని కుక్కినట్లు మమ్మల్ని కుక్కేశాడు ఇక్కడ. ఏ ట్రైన్ క్రాసింగ్ వస్తుందో కూడా అర్థం కావట్లేదు, పిచ్చెక్కుతుంది. దాదాపుగా 25 నిమిషాల తర్వాత కదిలింది మా ట్రైను. క్రాసింగ్ లేదు, ఏం లేదు. మరి ఎందుకు ఆపేసాడేమో అర్థం కాలేదు. మేబీ డబుల్ ట్రాక్ పనులు జరుగుతున్నాయి కదా, సో దానివల్ల ఏమైనా ఆపడేమో తెలియాలి. మరి చిరాకు వచ్చేసింది కాసేపు. కుక్కడం నుంచి మన వీడియోస్ని చూసేవాళ్ళు లైక్ చేయడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్ కుక్కడం, బాగా కుక్కేసావు మమ్మల్ని. మిర్యాలగూడ స్టేషన్కి మన ట్రైన్ చేరుకుంది. 12 గంటలకు రావాల్సింది, టైం చూసారా 2 గంటల 20 నిమిషాలు అవుతుంది. మిర్యాలగూడ స్టేషన్ కూడా MRGA. మిర్యాలగూడ నుంచి మన వీడియోస్ని చూసేవాళ్ళు లైక్ చేయడం మర్చిపోవద్దు. మోస్ట్ ట్రైన్ ఇక్కడే ఆల్మోస్ట్ చాలా ఖాళీ అయిపోయారు. మిర్యాలగూడ నుంచి సిగ్నల్ వచ్చేసింది, వెళ్ళిపోతుంది మన ట్రైన్. మిర్యాలగూడ రైల్వే స్టేషన్లో మొత్తం 3 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, నేను 2 అనుకున్నాను. బాయ్ బాయ్ మిర్యాలగూడ. నల్గొండ దాకా జర్నీ అయితే చాలా బాగా అనిపించింది. నల్గొండ దాటిన తర్వాత కుక్కడంలో ఆపేశాడు, మామూలు చిరాకు వచ్చేసింది అసలు. థర్మల్ ప్లాంట్స్ 5 చాలా బాగుంది. పొగ చూసారు ఎలా వస్తుందో. పైన ఒక ట్రాక్ కనిపిస్తుంది కదా, ఇది అటువైపు ఒక ఫ్యాక్టరీకి వెళ్ళే లైను. అండ్ అక్కడ ఒక లైన్ కనిపిస్తుంది కదా, అది విష్ణుపురం నుంచి ఖమ్మం వైపు వెళ్ళే లైన్.
వెల్కమ్ టు విష్ణుపురము. స్టేషన్ కోడ్ VNUP. విష్ణుపురంకి మన ట్రైన్ చేరుకుంది. తెలంగాణలో లాస్ట్ స్టాప్. ఇక్కడికి 12:15కి రావాలి, కానీ 2:24కి వచ్చింది మన ట్రైన్. విష్ణుపురం నుంచి మన ట్రైన్ బయలుదేరిపోయింది. తెలంగాణలోని లాస్ట్ స్టాప్. ఇంకొంచెం దూరం వెళ్ళాక మనకి కృష్ణా రివర్ వస్తుంది. ఆంధ్రలోకి ఎంటర్ అవుతాం. ఆంధ్రలోని ఫస్ట్ స్టాప్ పొందుల. అండ్ విష్ణుపురం నుంచి మన వ్లాగ్స్ చూసేవాళ్ళు లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ బాయ్ బాయ్ విష్ణుపురం. స్టేషన్ బాగుంది, ఇది చిన్నగా. బాయ్ బాయ్ విష్ణుపురం. విష్ణుపురం దాటిన తర్వాత ఒక ఫ్యాక్టరీ వస్తుంది. ఆ ఫ్యాక్టరీ ఏదో తెలిస్తే ప్లీజ్ కామెంట్. ది గ్రేట్ కృష్ణా రివర్. ఆంధ్రప్రదేశ్లోని ఫస్ట్ స్టాప్ అయిన పొందుగల స్టేషన్కి మన ట్రైన్ చేరుకుంది. పొందుగల స్టేషన్ నుంచి మన ట్రైన్ బయలుదేరింది. దీని తర్వాత మన ట్రైన్ యొక్క నెక్స్ట్ స్టాప్, అదే మన డెస్టినేషన్ నడికుడి. టైం ప్రస్తుతం 2:50 అవుతుంది. ఇక్కడ ట్రాక్ కనిపిస్తుంది చూసారా, ఇదే మాచర్ల వైపు వెళ్తుంది. నడికుడి నుంచి మాచర్ల వైపు వెళ్ళే జంక్షన్ లైన్. ఈ ట్రాక్ కూడా సింగిల్ ట్రాకే. ఫైనలీ మనం నడికుడికి చేరుకున్నాము. టైం చూసారా, 3:05 అవుతుంది. 2:20కి రావాల్సింది, లేట్ అయిపోయింది. అండ్ ఇక్కడ పక్కన ప్లాట్ఫామ్లో ట్రైన్ చూసుకోవచ్చు. నడికుడి నుంచి మాచర్ల వెళ్ళే ప్యాసింజర్. అండ్ నడికుడి జంక్షన్ కోడ్ వచ్చేసి NDKD. మళ్ళీ మన ట్రైన్ నడికుడి నుంచి 4:10 బయలుదేరి నైటు 9 గంటలకి కాచిగూడకు వెళ్తుంది. ఈ వ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ అలాగే కామెంట్ చేయడం మర్చిపోవద్దు.